సామంత్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన శివాలయం అయితే వెళ్ళబోతున్నాం. అదేంటంటే మన కాంచీపురంలో ఉండే 276 పాదలపేట శివస్థలాల్లో ఒకటైన శ్రీ మెట్రలేశ్వర ఆలయం అండి. ఈ ఆలయంలో అయితే మహావిష్ణువు అయితే మహాశివునిలా మారాలని అయితే స్వామివారికి అయితే ఎంతో కఠోరంగా తపస్సు చేస్తారు. ఈ ఆలయంలోని శివలింగం దగ్గర అయితే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి పూర్తి విషయాలను తెలుసుకున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా పిల్లాయర్పాలెం అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంటుందండి. మన తిరుపతి నుంచి అయితే కాంచీపురానికి రెగ్యులర్ గా బస్సులు అయితే ఉంటాయి. మీరు బస్సు వద్దనుకుంటే ట్రైన్స్ కూడా అయితే ఉంటాయి. డైలీ ట్రైన్ అయితే ఒకటి ఉంటుంది, ఆ తర్వాత వీక్లీ ట్రైన్స్ అయితే ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ లో మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు ఈ ఆలయం దగ్గరికి. ఇదేనండి మెట్రలేశ్వర ఆలయం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు అయితే అందుబాటులోకి అయితే ఉంటుంది ఈ ఆలయము. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మన ఈ ఆలయం తాలూకా స్థలపురం తెలుసుకునే ముందు అయితే మన ఈ ఆలయంలో 2 విషయాలు అయితే తెలుసుకోవాలండి. అదేంటంటే ఈ ఆలయం తాలూకా స్థలపురం అనేది శ్రీ మహావిష్ణుకి మహాశివునికి ఇద్దరికి అయితే ఉంటుందండి. ముందుగా మనం అయితే మహాశివుని యొక్క స్థలపురం అయితే తెలుసుకుందాం. పూర్వం ఒకసారి మహాశివుడు ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి ఒక నిర్దిష్ట ప్రదేశంలో తూర్పు వైపున అయితే తిరిగి తపస్సు చేసుకుంటూ అయితే ఉంటారు మహాశివుడు. కొంతకాలానికి 63 మంది నాయనర్లో ఒకరైన త్రిజ్ఞాన సంబంధర్ ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి మహాశివుని ఎంతగానో గొప్పగా అయితే కీర్తిస్తూ ఉంటారు. త్రిజ్ఞాన సంబంధర్ యొక్క పద్యాలకు మైమరిచిపోయిన మహాశివుడు ఆయన తూర్పు దిశగా చేసుకుంటున్న ఆ యొక్క తపస్సుని అయితే పశ్చిమ వైపున అయితే తిరిగి ఆ యొక్క పద్యాలను అయితే వింటూ ఉంటారు మహాశివుడు. ఈ యొక్క సంఘటనకు నిదర్శనంగానే ఈ ఆలయంలోని మహాశివుడు అయితే తూర్పు వైపున కాకుండా వ్యతిరేక దిశ అంటే పడమర వైపున అయితే తిరిగి దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు చూసిన కదా, ఇదే ఈ ఆలయంలోని మహాశివుని యొక్క లింగం అనేది. ఈ యొక్క మహాశివుని అయితే మెట్రలేశ్వర్ అని అయితే పిలుస్తారు. ఈ ఆలయంలో 63 మంది నాయనర్లో ఒకరైన త్రిజ్ఞాన సంబంధర్ మాట కోసం మహాశివుడు ఈ యొక్క ప్రదేశంలో స్వయంభూమూర్తిగా అయితే వెలిసారు. ఇక్కడ స్వామివారు అయితే మనకు లింగ రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇంతకుముందు మీరు చూసారు కదా, స్వామివారు ఆ విధంగా అయితే మన గర్భాలైన దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం. పూర్వం ఒకసారి అయితే మహావిష్ణువు మహాశివులు అయితే మారాలని అయితే మహాశివుని కోసం ఎంతగానైతే తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై ఒక సలహా అయితే ఇస్తారు. ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి తపస్సు చేయమనైతే మహావిష్ణువు ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో అయితే 63 మంది నాయనారులో ఒకరైన త్రిజ్ఞాన సంబంధర్ ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే చేరుకొని ఈ యొక్క ప్రదేశం అయితే మహాశివుని ఎంతగానైతే కీర్తిస్తూ పద్యాలు అయితే పాడుతూ ఉంటారు. ఆ యొక్క పద్యాలని వింటూ ఉన్న మహావిష్ణువు అయితే మంత్రముగ్ధులైతే అయ్యి ఆయన యొక్క శరీరం అనేది కొద్దిగా అయితే మహాశివుని యొక్క లింగంగా అయితే మారుతూ ఉంటుందండి. అలా అయితే మహావిష్ణువు కొద్దిగా అయితే శరీరం మొత్తం అయితే లింగ రూపంలో అయితే ధరించి పాదాల భాగం మాత్రం అలానే అయితే ఉంటుంది. దానికి నిదర్శనంగానే ఈ యొక్క ఆలయంలోని గర్భాలయంలో అయితే మహావిష్ణువు యొక్క శరీరం మొత్తం అయితే లింగ రూపంలో, స్వామివారి యొక్క పాదాలు మాత్రం అలానే పాదాల రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు మహావిష్ణువు. ఇక్కడ మహావిష్ణువుని అయితే లింగ రూపంలో ధరించిన దానివల్ల అయితే ఇక్కడ స్వామివారిని ఉరిగేశ్వరర్ అని అయితే పిలుస్తారు. ఇప్పుడు మీరు చూసిన కదా గర్భాలయంలో మహావిష్ణువు యొక్క లింగం అనేది, ఇక్కడ మహావిష్ణువు యొక్క లింగం కింద అయితే చూడండి మహావిష్ణువు యొక్క పాదముద్రలు కూడా అలానే ఉన్నాయి. ఈ యొక్క అద్భుతం అనేది మనం ఈ యొక్క ఆలయంలో అయితే దర్శించుకోవచ్చు. మీరు ఈ ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా అయితే ఈ యొక్క అద్భుతాన్ని అయితే సందర్శించండి. అదేవిధంగా 63 మంది నాయనర్లో ఒకరైన త్రిజ్ఞాన సంబంధర్ ఈ యొక్క మెట్రలేశ్వర ఆలయానికి ఎదురుగానే ప్రత్యేక ఒక మందిరంలో కూడా ఉన్నారు. ఈ ఆలయానికి కూడా మరొక స్థల పురాణం ఏంటంటే ఈ యొక్క ప్రదేశాన్ని మహారుద్రేశ్వరం అయితే పిలుస్తారు. అది ఎందుకని పిలుస్తారంటే 108 మంది రుద్రులు ఈ యొక్క ప్రదేశంలో తపస్సు చేశారు కాబట్టి ఈ యొక్క ప్రదేశాన్ని మహారుద్రేశ్వరం, ఆనంద రుద్రేశ్వరం అయితే పిలుస్తున్నారు. ఈ యొక్క ప్రదేశం అనేది ఎంతో పవిత్రమైనదండి. ఈ ఆలయంలో మహావిష్ణువుని ఉరిగేశ్వర అని, మహాశివుని మెట్రలేశ్వర అని అయితే పిలుస్తారు. అదేగా ఉన్న ఈ ఆలయంలో మరొక సందర్శించే ఆలయం ఏంటంటే పార్వతీదేవి ఆలయం అండి. మనకు ఈ యొక్క కాంచీపురం అనగానే బాగా గుర్తొచ్చే ఆలయం ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాక్షి అమ్మవారి ఆలయం. ఈ యొక్క కామాక్షి అమ్మవారి ఆలయం ఈ యొక్క కాంచీపురం ఉన్నందు కారణంగా అయితే కాంచీపురం ఉండే ఏ యొక్క శివాలయంలో కూడా అమ్మవారికి ప్రధాన మందిరం అయితే ఉండదు. అమ్మవారి యొక్క ప్రధాన మందిరం కామాక్షి అమ్మవారి యొక్క ఆలయంగానే పరిగణిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారికి ప్రత్యేకంగా మందిరం అయితే నిర్మించారండి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ యొక్క మందిరం అనేది. ఇక్కడ అమ్మవారిని మెట్రల్ నాయకి అని అయితే పిలుస్తారు. ఈ యొక్క కాంచీపురంలో మహాశివుని యొక్క ఆలయాల్లో పార్వతీదేవికి ప్రత్యేక మందిరాలు చాలా అరుదుగా అయితే ఉంటాయి. అందులో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆలయం తాలూకా నిర్మాణ విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం తాలూకా స్థల పురాణం ప్రకారం అయితే ఈ యొక్క ఆలయాన్ని పల్లవ రాజులు అయితే నిర్మించారనేది తెలుస్తుంది. కానీ పల్లవ రాజులు ఏ యొక్క రాజు నిర్మించారనేది అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి. వాళ్ళ తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని 13వ శతాబ్దంలో చోళరాజులు ఎంతగానో అయితే అభివృద్ధి చేశారు. ఈ ఆలయం మొదట్లోనే మనకు ఈ ఆలయం తాలూకా 3 అంతస్తులు కలిగిన రాజగోపురం అయితే దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో బలిపీఠం, అలానే నందీశ్వరుని యొక్క ప్రత్యేక మందిరాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయం మొదట్లోనే మనకు మహాశివుని యొక్క ఆలయం, దాని తర్వాత అయితే మనకు మహావిష్ణు యొక్క ఆలయం అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఈ ఆలయంలో వినాయక స్వామికి ప్రత్యేక ఒక మందిరం అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఒక ఆలయం అనేది. అలానే సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రత్యేక ఒక మందిరం అయితే నిర్మించారు. ఈ ఆలయం అనేది 276 పాదలపేట శివస్థలాల్లో ఒకటండి. తమిళ శైవ కవులైన నాయనార్లు మన భారతదేశంలో కొన్ని శివాలయాన్ని గొప్పగా అయితే కీర్తించారు మహాశివుణ్ణి. వాటిని పాదలపేట శివస్థలాలు అయితే పిలుస్తారు. ఆ యొక్క పాదలపేట శివస్థలాల్లో ఒకటి ఈ యొక్క ఆలయం కూడా. ఈ ఆలయం కాంచీపురంలో ఉండే 5 పాదలపేట శివస్థలాల్లో ఒకటి. కాంచీపురంలో ఉండే పాదలపేట శివస్థలాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ తాలూకు లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి అవన్నీ మీకు బాగా నచ్చుతాయి. ఎలా ఉంది వాటి వీడియో నచ్చింది? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ఆలయం తరక పూర్తి స్థల పురాణ నిర్మాణం ఇవన్నీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోకి నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకున్నాం. అంతవరకు మీకు క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.